హలో అందరికీ నమస్కారం అండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే డబుల్ ధమాకా అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఒకేసారి 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను మన రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గత ఏడాదికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక నిన్నటి రోజున మనకు కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనకి భారీ బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. తిరుపతిలో ఇక్కడ కొన్ని అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాల గురించి, అలాగే అమలయ్యేటువంటి పథకాల గురించి కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ఏడాది ఇచ్చినట్లుగానే ఈ ఏడాదిలో కూడా మెరుగ్గా పథకాలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే వేయబోతుంది. ఏ పథకాలకు ఎవరిని కొత్త రైతులు ఉంటే ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ అర్హతల జాబితాల్లో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఇక కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతుల గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని, వారికి కూడా డబ్బులు జమ కావాలంటే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇటు కౌలు రైతులు, చిన్నకారు రైతులు, వివిధ రకమైన రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు, పీఎం సమానిధి 23వ విడత కింద డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఈసారి జమ చేసినటువంటి అన్నదాత సుఖీభవ మొదటి విడత 7,000 రూపాయలు, పీఎం సమానిధి 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు అనేది మీ రైతుల ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఎవరు కూడా మర్చిపోకుండా ఏదైతే బ్యాంక్ ఖాతా, ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలి మొదటిది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే దాంట్లో మీరు అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అర్హులా అనేది తెలుసుకోవాలనుకుంటే మీరైతే అన్నదాత సుఖీభవ AP.government.inలోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివరాలు ఎంటర్ చేసినట్లయితే మీరు అర్హులా కాదని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇటు పీఎం కిసాన్ డబ్బులకు మీరు అర్హులా కాదని చెక్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ గవర్నమెంట్.in అని ఎంటర్ చేసి మీరైతే పీఎం కిసాన్ డబ్బులకు అర్హులా కాదా అని అయితే అక్కడ మీరైతే క్లుప్తంగానైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటూ అర్హతల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేవా అని అయితే చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే నేరుగా డబ్బులు జమ చేసిన వెంటనే ఈ నెల చివరి ఆఖరిలో నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. అటు ఏదైతే తొలి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పనిసరిగా చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.